దేవుని నామమునకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరం యొక్క శుభాములు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే సంబంధించిన సహోదరులు ఆత్మీయులు సంజయ్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి అది నూతన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసి మరి దేవుడు మనకు సంవత్సరమును ఒక దయాకిరీటంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 65వ కీర్తనలో 11వ సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నాము. చాలండి. మేము చూసుకున్నట్లయితే సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నాము. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరం అంట ఒక దయా కిరీటాన్ని, సంవత్సరం అనే ఒక దయా కిరీటాన్ని ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వాక్యము సారాంశము చాలా సత్యం. ఎందుకంటే ప్రతి మనిషికి 24 గంటలు ఇచ్చారు, అంతేనా? లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ అని అతనికి ఎక్కువ సమయం అని, ఇంకొక వ్యక్తి అని అతనికి తక్కువ సమయం అని దేవుడు ఇవ్వలేదు. సంవత్సరమును దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింపజేసి ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఈ సంవత్సరంలో 365 రోజులు ఇచ్చి 52 ఆదివారాలు ఇచ్చాడు. అలాగే కొన్ని గంటలు, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటే కనుక దానికి కొంచెం క్యాలిక్యులేషన్స్ అవి ఉన్నాయి. ఆయనంట ఈయన ఈ యొక్క సంవత్సరాన్ని మనకి ఒక దయా కిరీటంగా ఆయన అనుగ్రహించి ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. ప్రభు తన మహాకృప వల్ల మరొక నూతన సంవత్సరంలో ఒక దయా కిరీటంగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ నూతన సంవత్సరం మనకి ఎలా ఉంటుందో, మరి ఈ నూతన సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో, మనం ఏమి చేయాలో అనే సంగతులు మనమేమి ఎరగం. ఆయన ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు? మనం ఒక కొత్త డైరీ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో నింపేసి ఉంటాయి ఏమన్నా? ఏముంటాయి. కొత్త క్యాలెండర్ సహోదరులు అందరికీ ఇస్తూ ఉంటారు. దాంట్లో వాగ్దానాలు అయితే ఉంటాయి. ప్రతిరోజు ఒక వాగ్దానం రాసి ఉంటారు. కానీ నూతన క్యాలెండర్లో ఏమి రాసి ఉంటారు. కానీ సంవత్సరం గతించిపోయిన తర్వాత అది కనుక మనం నింపుకొని ఉంటే కనుక ఆ సంవత్సరం గతించిపోయిన తర్వాత దేవుడు మన పట్ల ఎన్ని కార్యములు చేశాడో మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మన కళ్ళకి నీరు అలా వస్తూనే ఉంటారు. ఆయన చేసిన మేలును మనము తలంచినప్పుడు మనకు అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే సంవత్సరం అనే ఒక నూతన సంవత్సరం అనే మనకు దయా కిరీటాన్ని ఆయన అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాడు. అయితే మన కొరకు గొప్ప తలంపులు కలిగిన దేవుడు. అందుకనే వాక్యంలో ఏముంటుందంటే మీ కొరకు నేను గొప్ప తలంపులు కలిగి ఉన్నాను అని నిర్గమకాండ గ్రంథంలో ఇశ్రాయేలు పట్ల ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే మన కొరకు గొప్ప తలంపులు కలిగిన దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని తన దయతో అలంకరించి మరి తన ఉద్దేశాలతో నింపి ఒక కిరీటంగా మనకు ఇస్తూ ఉన్నాడు. ఒక బంగారు కిరీటము, మధ్య వైడూర్యాలు, రత్నాలతో అలంకరించబడిన కిరీటము దీంట్లో 365 రోజులు ఇచ్చాడు. 52 ఆదివారాలు ఇచ్చాడు చక్కగా ఆయన్ని ఆరాధించడానికి. అలాగే ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతిరోజు ఒక కొత్త రోజుగా, ప్రతి గంట ఒక ఘనకార్యమును సాధించినంతగా, ప్రతి నిమిషమును మనం సద్వినియోగం చేసుకునే దానిగా ఆయన చేసి ఉన్నాడు. మరి ప్రతి నిమిషమును మనము సద్వినియోగం, ప్రతి క్షణము ప్రభువు కాపాడే ప్రతి క్షణము మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా. అలాగే మరి
క్షణక్షణము మనలో కంటికి పాపం వలె మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అందుకనే మనందరినీ సజీవ లెక్కల్లో ఉంచి చక్కగా మళ్ళీ నూతన సంవత్సరంలో మనందరినీ ఆయన ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి ఒకను ఇలాగే మరి నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఆయన అనిపించాడు. కాబట్టి మరి క్షణము ప్రభు కాపాడే క్షణంగా మరి మన ఊపిరి మరి ఆయన కొరకు మనం జీవించేవారుగా అయితే ప్రతి సంవత్సరము మనం ఒక కొత్త డైరీని ఎట్లాగైతే మెయింటైన్ చేస్తూ ఉంటామో అది చాలా ఖాళీగా ఉంటుంది, తెల్ల కాగితాలతో ఉంటుంది. మరి అయితే సంవత్సరాంతంలో మనం డైరీ చూసుకున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యంలో మన దేవుడు మన జీవితంలో జరిగించిన విషయాలు మనము గ్రహించగలుగుతూ ఉంటాం. ఆ మంచి అనుభవాలతో దేవుడు చేసిన కార్యంలో అది నిండి ఉంటాం. మరి ఒక కొత్త డైరీగా ఇవ్వబడిన ఈ కొత్త సంవత్సరమును దేవుడు కొరకు మరిగి మన కొరకు గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడని మనం గ్రహించి ప్రతిరోజు ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి అనుదిన ఆరాధన, లేకపోతే రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. అలాగే కుటుంబ ఆరాధన, అలాగే ప్రతిరోజు మరి దేవుణ్ణి ఎప్పుడు మరవకుండా మరి దేవునిలో ముందుకు కొనసాగాలని, అలాగే మరి ఒక కొత్త డైరీ ఇవ్వబడిన ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మరి దేవుని చిత్తాన్ని ఎరిగి మరి ప్రభు ఈరోజు నేనేమి చేయాలి మరి అని ప్రార్థించి మన దినచర్యను మనం ప్రారంభించే వారంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కాబట్టి మరి దేవుడు అలంకరించిన ఈ యొక్క దయా కిరీటాన్ని మరి నూతన సంవత్సరములుగా సమయమును మనం సద్వినియోగపరుచుకొని మరి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడి ఇచ్చిన ఈ నూతన సంవత్సరమును మన దయాకిరీటంగా ధరించుకొని మరి దేవుని కొరకై మన సాక్షులుగా మరి దేవుణ్ణి హెచ్చించే వారుగా మరి దేవుణ్ణి మరి ప్రకటించే వారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి నూతన ఆత్మతో దేవుడు నింపుతున్నాడని మరి సహోదరులు చెప్పిన విధంగానే మనం పురాతనమైన స్వభావం విడిచిపెట్టి మరి సహోదరులు రాజుగారు చెప్పినట్టు మరి అటువంటి స్వభావం ఏదైనా ఉంటే కనుక అది విడిచిపెట్టి మళ్ళీ దేవునిలో నూతనముగా మనం జన్మించి మళ్ళీ దేవునిలో మరి ముందుకు కొనసాగాలని ఒక నూతన సంవత్సరాన్ని మనకు దేవుడు దయాకిరీటం తెచ్చుకున్నాడు తప్ప. కాబట్టి మరి ఈ సంవత్సరంలో మనం సద్వినియోగం చేసుకుని మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి మన జీవితాల్లో కూడా సార్థకత అనేది మనము అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా సంబంధించిన సహోదరులకి దైవోపగలనంటూ మీ అందరికీ మళ్ళీ నూతన సంవత్సరంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.